సార్ కేటీఆర్ గారు. థ్యాంక్ యూ సార్. స్పీకర్ సార్, మీ ద్వారా గౌరవనీయులు శ్రీధర్ బాబు గారిని కోరేది అధ్యక్ష, రెండు ప్రశ్నలు అధ్యక్ష, రెండు వివరణలు వారు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఒకటి అధ్యక్ష, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫార్మా క్లస్టర్ మన దగ్గర ఉండాలి అన్న ఉద్దేశంతో హైదరాబాద్ ఫార్మా సిటీ అనేది మేము ప్లాన్ చేసి 12,000 పైచిలకు ఎకరాలు మరి ముచ్చర్లలో అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సేకరించడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఈ ఫార్మా సిటీ విషయంలో చాలా స్పష్టతతో, చాలా స్పష్టమైన ఎజెండాతో ప్రపంచంలోనే ఒక ఫార్మా రంగంలో మన హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పేపర్ల ద్వారా చూసింది, ఇవాళ శాసనసభలో కూడా విన్నదేమంటే ఫార్మా సిటీని రద్దు చేస్తున్నాము అని ముఖ్యమంత్రి గారు పలుమార్లు చెప్పారు. ఈరోజు కూడా దాదాపుగా అదే అర్థం స్ఫురించే విధంగా రకరకాలుగా చెప్పారు. నేను శ్రీధర్ బాబు గారిని స్ట్రైట్గా అడిగేది ఏమంటే, మీ పార్టీ యొక్క ప్రస్తుత శాసనసభ్యుడు ఇబ్రహీంపట్నంలో, గతంలో అక్కడ ఎంపీగా పనిచేసి ఈరోజు మంత్రిగా ఉన్న వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అందరూ కూడా, కోదండ రెడ్డి గారు కూడా, అందరూ కూడా స్పష్టంగా చెప్పింది ఏమంటే ఆ ప్రాంత రైతులకి మీ భూములు ఫార్మా సిటీ రద్దు చేసి మీకు తిరిగి వెనక్కిస్తాము అని చెప్పారు. ఆ భూములు వెనక్కి ఇస్తున్నారా లేదా అనే మాట స్పష్టంగా శ్రీధర్ బాబు గారు చెప్పాలనేది మొదటి ప్రశ్న సార్. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకున్నట్టయితే ఎప్పటిలోపల ఇస్తారు, ఇది కూడా చెప్పాలని కోరుతా ఉన్నాం. రెండవది అధ్యక్ష, మూసీ రిజువనేషన్ సంబంధించి ఈ మధ్యన ప్రభుత్వం చాలా హడావుడి చేస్తోంది, చాలా పెద్ద కేటాయింపులు చేసినామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు. అధ్యక్ష, మూసీలో అతి ముఖ్యమైన కంపోనెంట్ అధ్యక్ష సివరేజ్ ట్రీట్మెంట్. హైదరాబాద్ మహానగరంలో 2000 MLD సివరేజ్ ఉత్పత్తి అవుతుంది. అందులో ఆల్రెడీ మేము మొత్తం కూడా పూర్తి చేసాం. మీరు చేసేదేం లేదు కొత్తగా సివరేజ్ ట్రీట్మెంట్. 100% సివరేజ్ ట్రీట్మెంట్ 3,866 కోట్ల రూపాయలతో మేము చేశాము. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా పోయి ఉప్పల్లో, నల్ల చెరువులో ఒక STP కూడా ఇనాగ్రేట్ చేశారు. ఇంకా కొన్ని కూడా మేము కూడా విజిట్ చేస్తాం. 100% STP పూర్తయిన తర్వాత మూసీలో 16,000 కోట్ల రూపాయలతో ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం డిజైన్స్ కూడా తయారు చేసి ఫైనల్ చేసి ఆఖరికి గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ కూడా ఇన్వైట్ చేసినాం సార్. చేసిన తర్వాత ఇవాళ మాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతా ఉందంటే, ఒకరోజేమో 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకరోజు ప్రకటన వస్తుంది. తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో 70,000 కోట్లతో అని చెప్పి వారు ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో 150,000 కోట్లతో మూసీ అన్నారు. అధ్యక్ష, నేను అడిగేది ఒకటే, శ్రీధర్ బాబు గారి నుంచి క్లారిఫికేషన్, ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది, ఇది ప్రజల సొమ్ము. 16,000 కోట్లతో ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ వే, ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్ప్రెస్ వే 55 కిలోమీటర్లు ప్లస్ బ్యూటిఫికేషన్ మేము ప్రారంభించాము ఆల్రెడీ. మీకు తెలియకపోవచ్చు, నాగోల్లో మీరు పోతే మీరు చూడవచ్చు. వారిని కోరేదేమంటే, ఇది రాష్ట్ర ప్రజల సంపద. 16,000 ఎందుకు 50 అయింది, ఎందుకు 50 70 అయింది, ఎందుకు 70 150 అయింది, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా. మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో మొన్న నేను డిప్యూటీ సీఎం గారిని చూశాను, ఒక DPR కూడా తయారైంది. మేమేమి ఊరికే అడగలేదు, లెటర్ బాగాలేదు, కేంద్ర ప్రభుత్వానికి DPR కూడా ఉంది అన్నారు. DPR దయచేసి ఉంటే సభ ముందు టేబుల్ చేయండి, ప్రజలందరూ, సభ్యులందరూ కూడా చదువుకుంటారు, ఎందుకంత మొత్తంలో ఖర్చు పెరిగిందో అర్థమవుతుంది. మూడవది అధ్యక్ష, పదే SRDP SNDP విషయంలో కూడా ఏదో పేరు మార్చి మళ్ళీ ఏదో కొత్త పేరు చెప్తున్నారు. పర్వాలేదు, పేరేం మార్చినా పర్వాలేదు సార్. 6 నెలలుగా అన్ని SRDP పనులు హైదరాబాద్లో ఆగిపోయినాయి. అన్ని ఫ్లైఓవర్లు మేము దిగిపోయినాడు ఎట్లున్నాయి, ఇప్పుడు కూడా ఒక అడుగు కూడా ముందుకు పడకుండా అట్లే ఉన్నాయి. నేను ఫోన్ చేసి అడిగినా, ఎందుకు ముందుకు పోవట్లేదు అని అడిగితే, బిల్లులు ఇవ్వడం లేదు, SRDP బిల్లులు ఇవ్వడం లేదు, SNDP బిల్లులు ఇవ్వడం లేదు, దయచేసి ఇవ్వాలని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారిని, మున్సిపల్ డిపార్ట్మెంట్ని నేను కోరుతా ఉన్నా. లాస్ట్ ప్రశ్న అధ్యక్ష, వారు చెప్పారు ఇప్పుడే ఎలివేటెడ్ కారిడార్లు అని చెప్పేసి హడావుడి చేసి ఎలక్షన్ల ముందు పోయి శంకుస్థాపన చేసినారు. ఇంతవరకు టెండర్ కూడా కాలేదు, ఇప్పుడే వారే ఒప్పుకున్నారు. అధ్యక్ష, నేను అనేదల్లా ఒక్కటే, ఆ ఎలివేటెడ్ కారిడార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడే మొత్తం పేపర్ వర్క్ అయిపోయి మీరు అక్కడ కూర్చున్న తర్వాత పేపర్ మీ చేతికి వచ్చింది, సరే సంతోషం, నో ప్రాబ్లం. నేను వారిని అడిగేది, HMDAకు మీరు కేటాయించింది ఈ డిమాండ్లో కేవలం 700 కోట్లు. 700 కోట్ల రూపాయలతో దాదాపు 5,000 కోట్ల ఖర్చు